హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి, నేను ఇట్లా ఫ్యాబ్రిక్ చూపెట్టాను కదా మీకు, నాన్న ఇచ్చిన అమౌంట్తో తీసుకున్నాను అనేసి. సో దాంట్లో అయితే ఒక ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇదైతే కోట్ కని చూపెట్టాను కదా, దాన్ని అయితే ఇట్లా బ్లౌజ్గా స్టిచ్ చేసేసానండి. ముందర వెనక కూడా హై నెక్ ఇచ్చా, అండ్ ఓపెన్కి అయితే జిప్ ఇట్లా అయితే జిప్ ఇచ్చేసానండి ఓపెన్కి. అండ్ స్లీవ్స్ అయితే ఇలా, ఎందుకంటే ఇది మొత్తం వర్క్ ఉంది కదా, సో గ్రాండ్గా ఉంది కాబట్టి నేనైతే సింపుల్గానే డిజైన్ చేసినాను పాపకైతే. ఇదైతే బ్లౌజ్ అండి. అండ్ లెహెంగా అయితే పైన అయితే ఇట్లా ఎలాస్టిక్ పెట్టి ఇచ్చేసా. ఎలాస్టిక్ పెట్టి 5 మీటర్స్ని మొత్తం గోల్ పెట్టేశానండి. ఏమాత్రం క్లాత్ ఉంచలేదు, ఏమాత్రం మిగలలేదు కూడా. అండ్ సైడ్ అయితే ఇట్లా డోరీస్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చేసా. ఇక్కడైతే చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చిన. అండ్ ఇక్కడ ఒక బటన్ పెట్టాలి, ఇంకా బటన్ పెట్టలేదు. అండ్ చూడండి మొత్తం అయితే ఇట్లా ఉంది ఓవరాల్ లుక్ అయితే. ఈ లెహెంగాకి వచ్చి మొత్తం 5 మీటర్స్ అయిందండి. 5 మీటర్స్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయింది, 5 మీటర్స్ అయితే లైనింగ్ వేసా, కాటన్ లైనింగే వేసానండి దీనికి. అండ్ ఆ బిట్ వచ్చి 50 రూపీస్, దానికి వచ్చి 1 మీటర్ లైనింగ్ అయింది అంతే. ఇది అది కలిపి నాకు 1300 ఈ ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిందండి. దీని 1300 బడ్జెట్లోనే మొత్తం అయిపోయింది. అండ్ మిగిలిన క్లాత్తో అయితే ఇట్లా హెయిర్ బ్యాండ్ దీనికి మ్యాచింగ్ అయితే ఇలా స్టిచ్ చేసా. అండ్ పాప వేసుకున్నది కూడా వీడియో యాడ్ చేశాను ఇందులో, చూసేసేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.